2025 సంవత్సరంలో మోసం చేసిన మీరు ఈ 2026 సంవత్సరంలో మనసు మార్చుకొని ప్రజలకు మేలు చేయమని అడుగుతున్నాం. సూపర్ 6 పథకాలను వెంటనే ఆపి ఈ 420 పనులను ఆపేయమని అంటున్నాం. నేను 420 అనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు బాధ కలిగింది. ఏమండి 420 అంటే చీటింగ్, 420 అంటే మోసం, 420 అంటే చెప్పిన పని చేయకపోవటం, 420 అంటే దొంగలించటం, 420 అంటే ప్రజాధనాన్ని లూటీ చేయటం. ఇవన్నిటికీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మీరు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారా లేదా? కొత్త సంవత్సరంలో గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా లేదా? ఆడబిడ్డల నిధి ఇస్తానన్నారా లేదా? 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారా లేదా? తల్లికి వందనం పథకం మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇచ్చిన వారికి ఇంకా పూర్తిగా అందలేదు. అన్నదాత సుఖీభావ పథకం కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తామన్నారు. 2 ఏళ్లకు ఇవ్వాల్సింది 40,000, తీరా ఇచ్చింది 10,000 మాత్రమే. ఇది నిజమా కాదా? ఎందుకు సూపర్ 6ని ఎలివేషన్ చేసి జాకీలేసి ఓ పెద్ద మేలు చేసినట్టుగా బిల్డప్లు ఇస్తుంది, డబ్బాలు కొడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏమండి సిలిండర్లు ఏమైనాయండి? 1,50,00,000కు పైగా కనెక్షన్లు ఉంటే మొదటి ఏడాది ఇచ్చింది కేవలం 1 సిలిండరు, అది కూడా కొందరికే. రెండో ఏడాది ఇంకా 2 సిలిండర్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, పూర్తిగా మొండి చేసి చూపారు. ఇలాంటి అన్యాయాలు చేసి, దగా చేసి, మోసం చేసి సూపర్ హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. మరి దీన్ని 420 అని అంటారు కదా.